ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము 138 కీర్తన 8వ వచనాన్ని చూస్తున్నాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు చూస్తా ఉన్నామండి. దేవుడు నా పక్షమున నీ పక్షమున కార్యము సఫలము చేయను. హల్లెలూయా కదండి. చాలా మంది కార్యాలు సఫలం కావాలని ఆశపడతా ఉంటారు. మరి చదువుకునే బిడ్డలు పాస్ అవ్వాలి, మంచి ఉత్తీర్ణత పొందాలి, మంచి ర్యాంక్ రావాలని ఆశపడతా ఉంటారు. వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ వ్యాపారంలో అభివృద్ధి చెందాలని ఆశపడతా ఉంటారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు నేను ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకొంచెం డెవలప్ అవ్వాలి, ప్రమోషన్ రావాలని ఆశపడతా ఉంటారు. వివాహం కాని వారు వివాహం జరగాలని, గర్భఫలం రావాలని ఆశపడతా ఉంటారు. మరి తల్లిదండ్రులు బిడ్డల క్షేమాన్ని కోరుకుంటా ఉంటారు. నా బిడ్డలకు క్షేమంగా ఉండాలి, వారి జీవితంలో అభివృద్ధి చెందాలని ఆశపడతా ఉంటారు. అయితే దావీదు ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. దావీదు చక్కటి మాటని సెలవిస్తా ఉన్నాడు. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయను. హల్లెలూయా. మీరు అనుకుంటున్న కార్యాలను దేవుడు సఫలం చేయునుగాక. ఆమేన్. దావీదు జీవితంలో దేవుడు కార్యాలన్నీ సఫలం చేసినాడండి. దావీదును దేవుడు అభివృద్ధి పరిచినాడు. గొర్రెల కాపరుగా ఉన్న వ్యక్తిని సైన్యాధిపతిగా చేసినాడు. సైన్యాధిపతిగా ఉన్న వ్యక్తి కొంతకాలం శ్రమలు అనుభవించిన ఆ తర్వాత దేవుడు రాజుగా అభిషేకించినాడు. దేశానికే రాజు అయిపోయినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాజైన తర్వాత కూడా ఆయనకి ఎన్నో యుద్ధాలు, జీవితంలో ఎన్నో పోరాటాలు. ఆ పోరాటాలన్నిట్లో దేవుడు విజయాన్ని అనుగ్రహించినాడు కదండి. ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదండి. దావీదు 40 సంవత్సరాలు ఇజ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నాడు. ఏ ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. సౌలు 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. చాలా యుద్ధాల్లో ఓడిపోయినాడు, తిరిగివానిగా పారిపోయినాడు. మరి దావీదులా విజయం నువ్వు చూడాలనుకుంటే దావీదులా దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండాలి. దావీదులా నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. దావీదులా దేవుని యందు విశ్వాసం ఉంచే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. మరి దేవుడిచ్చిన ఆ యొక్క కృపను మనం ధ్యానించినప్పుడు దావీదు పక్షముగా దేవుడు కార్యములు సఫలం చేసినాడు. హల్లెలూయా. మరి యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములన్నను విడిచిపెట్టకుము. దేవుడికి స్తోత్రం కదండి. ఆయన